హాయ్ అండి. ఇప్పుడు ఈ వీడియోలో డాక్యుమెంట్ ఎలా అప్లోడ్ చేయాలో చెప్తాను. మా డాక్యుమెంట్ అప్లోడ్ వచ్చేసి మీకు మామూలుగా ఆన్లైన్ చేయటం అయితే లాగిన్ చేయటం ఇవన్నీ తెలుసు కాబట్టి నేను డైరెక్ట్గా లాగిన్ అయి ఉన్నాను. సో ఇప్పుడు డాక్యుమెంట్ అప్లోడ్ ప్రాసెస్ చూపిస్తాను. సో డాక్యుమెంట్ అప్లోడ్స్ వచ్చేసి 2 టైప్స్ ఉంటాయి. ఒకటేమో అప్లోడ్ అండ్ ఒకటేమో అప్లోడ్ క్రాప్ ఫైల్. 2 ఆప్షన్స్ ఉంటాయి. 2 వేస్ ద్వారా మనం డాక్యుమెంట్ అప్లోడ్ చేయొచ్చు. ఫస్ట్ థింగ్ యాక్చువల్గా మన కాన్సెప్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి ఈ క్రాప్ అండ్ అప్లోడ్ ఆప్షన్ గురించి మనం ఈ వీడియో చేయడం జరిగింది. సో దీనికన్నా ముందున్న అప్లోడ్ గురించి చెప్తాను. ఫస్ట్ అప్లోడ్ మీద క్లిక్ చేస్తే పాన్ ఫామ్ అలాంగ్ విత్ స్కానర్డ్ కాపీ, ఫోటో, సిగ్నేచర్ 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో ఫస్ట్ ఫాన్ ఫామ్ అని వచ్చేస్తే ఫాన్ ఫామ్ అంటే ఏంటంటే అప్లికేషన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ అండ్ ఆధార్ కార్డు, ఈ 3 డాక్యుమెంట్స్ కలిపి ఒకటే సింగిల్ పీడిఎఫ్లో చేయాల్సి ఉంటుంది. సో అది మనకి ఈ ఫామ్ దగ్గర అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఫోటో సిగ్నేచర్ ఎట్లా అంటే ఫోటోని ఇట్లా సపరేట్గా స్కాన్ చేయాలి నీట్గా, అండ్ సిగ్నేచర్స్ని కూడా ఇట్లా నీట్గా క్రాప్ చేయాలి స్కాన్ చేసి. వీటికంటూ స్పెషల్ సైజెస్ ఉంటాయి. నార్మల్గా స్కాన్ చేయడమే కాదు, దీనికి వచ్చేసి రెజల్యూషన్ అండ్ హైట్, విడ్త్ అండ్ సైజు. ఫోటో వచ్చేసి 30 KB లోపు ఉండాలి. సిగ్నేచర్ వచ్చేసి 60 KB లోపు ఉండాలి. మనకు 35 KB ఉంది సిగ్నేచర్, సరిపోతుంది. 60 KB లోపు ఎంతైనా ఉండొచ్చు. సో ఇవి రావడానికి నేను ఏం చేశానో మీకు చూపిస్తున్నాను ఇప్పుడు. ఫస్ట్ వచ్చేసి ఫోటోకి వచ్చేసి 300 రెజల్యూషన్ ఉండాలి. హైట్, విడ్త్ 213 ఉండాలి. ఈ 213 సేమ్ ఉండాలంటే ఇక్కడ ఈ బాక్స్లో టిక్ మార్క్ ఉంది కదా, తీసేసేయాలి. సో అప్పుడు ఇవి రెండు సేమ్ వస్తాయి. మనకి అనుకున్న 30 KB బిట్వీన్ 30 KB లోపు ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి సిగ్నేచర్ వచ్చేసి 600 రెజల్యూషన్ ఉండాలి. ఇక్కడ టిక్ ఉండాలి. 600 రెజల్యూషన్ నుంచి ఇక్కడ విడ్త్ వచ్చేసి నేను 60 KB లోపు రావాలి కాబట్టి నేను 1646 అని ర్యాండమ్గా ఎంటర్ చేశాను. మీరు 2500 లోపు ఎంతైనా ఎంటర్ చేయొచ్చు. సో హైట్ వచ్చేసి ఆటోమేటిక్గా మనం ఇచ్చిన విడ్త్ని బట్టి హైట్ వచ్చేసి ఆటోమేటిక్గా ఇక్కడ అప్డేట్ అవుతుంది. అంటే ఇక్కడ టిక్ ఉంది కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. ఇది వచ్చేసి సిగ్నేచర్ వచ్చేసి 60 KB లోపు ఉండాలి. ఓకేనా. ఫోటో, సిగ్నేచరు, పీడిఎఫ్ వచ్చేసి 2 MB లోపు ఉండాలి. సో ఇప్పుడు మన వీడియో వచ్చేసి దేనికోసం చేస్తున్నాము, ఈ క్రాప్ ఫైల్ గురించి చేస్తున్నాం కదా. ఈ సైజెస్తో ఇక్కడ అప్లోడ్ చేసి ఇక చూజ్ చేసుకొని సబ్మిట్ చేసి డాక్యుమెంట్ అప్లోడ్ సక్సెస్ఫుల్ అవుతుంది. సో ఇదేంటంటే క్రాప్ అండ్ అప్లోడ్లో మనకి ఓన్లీ పీడిఎఫ్ ఉంది కదా, ఈ యొక్క పీడిఎఫ్ సరిపోతుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ సిగ్నేచర్, అప్లికేషన్ ఫ్రంట్ అండ్ బ్యాక్, ఆధార్ కార్డు 3 కలిపి ఒక పీడిఎఫ్లో ఉంటే సరిపోతుంది. మనకి ఇక్కడ ఉన్న ఇమేజెస్ని క్రాప్ చేసుకుంటాం ఈ ఆప్షన్లో. సో ఇక్కడ లాగిన్ అవుతున్నాను, ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నాను కదా, లాగిన్ అయి ఉన్నాను. క్రాప్ అండ్ అప్లోడ్ మీద క్లిక్ చేస్తున్నాను. చూస్ ఫైల్ మీదకి వచ్చేసి బ్రౌజ్ మీద క్లిక్ చేశాను. మనకి ఫామ్ ఓపెన్ అవుతుంది. మనకి పీడిఎఫ్ మనం ఎక్కడైతే సేవ్ చేసుకున్నామో అక్కడికి వెళ్తాను. ఇట్లా ఏంటంటే నేను ఇట్లా ఎందుకు సేవ్ చేసుకున్నా అంటే ఎవరితో వాళ్ళకి సేవ్ చేసుకోవటం వల్ల ఏంటంటే మనకి మిస్యూజ్ అవ్వవు. ఒకళ్ళ డాక్యుమెంట్స్ వేరే వాళ్ళకి అప్లోడ్ చేయలేము. సో అందుకని చెప్పేసి నేను ఇట్లా జాగ్రత్తగా పెట్టుకుంటాను. సో ఇది బెటర్ ఆప్షన్, మీరు కూడా ఇలానే ట్రై చేయండి. సో మనం ఇక్కడ చూపించిన పీడిఎఫ్ ఉంది కదా, ఈ పీడిఎఫ్ వచ్చేసి నేను ఇక్కడ సేవ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు డైరెక్ట్గా క్రాప్ ఫైల్కి వచ్చాను. మీకు అర్థం కావడం కోసం కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి నేను 2 PDFs ఓపెన్ చేశాను కదా, మీరు కన్ఫ్యూజ్ అవుతారా మళ్ళీ ఫస్ట్ నుంచి చూపిస్తున్నాను. బ్రౌజ్కి వచ్చాను. సో నేను ఎక్కడైతే ఆ పీడిఎఫ్ ఫైల్ ఉంచానో 3 pages కలిపి సింగిల్ పీడిఎఫ్ ఎక్కడైతే ఉంచానో డైరెక్ట్గా అక్కడికి వెళ్తున్నాను. వెళ్ళి ఆమెను చూజ్ చేసుకున్నాను. చేసి అప్లోడ్ పీడిఎఫ్ ఫైల్ మీద క్లిక్ చేస్తున్నాను. మనం ఏదైతే అప్లోడ్ చేసామో ఆ 3 pages అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ చూపిస్తున్న 3 pages కొంచెం స్క్రోల్ డౌన్ చేసుకొని
ఈ ఫోటో ప్లేస్ అండ్ సిగ్నేచర్ ప్లేస్ ఈ ప్లేసెస్లో మనం ఫొటోస్ పేస్ట్ చేయాలి. సో ఇక్కడ మళ్ళీ మనం చూస్ ఫైల్ అనేది ఎక్కడ ఉండదు, ఈ అప్లికేషన్లో నుంచి మనం క్రాప్ చేయాలి. ఫస్ట్ ఫోటో తీసుకోవాలి కాబట్టి ఫోటో ఫస్ట్ పేజ్లో ఉంది కాబట్టి దీని మీద మౌస్లో లెఫ్ట్ క్లిక్ ఇస్తాము. ఈ మౌస్ మీద లెఫ్ట్ బటన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత మనకి స్క్రోల్ డౌన్ చేస్తే మీకు ఇక్కడ చూపిస్తుంది. సో మళ్ళీ సేమ్ మౌస్లో లెఫ్ట్ క్లిక్ ఉంది కదా, ఈ లెఫ్ట్ క్లిక్ హోల్డ్ చేసి పట్టుకోవాలి. హోల్డ్ చేయగానే అట్లా బ్లాక్ అయిపోతుంది స్క్రీన్ అంతా. మనకి ఫోటో ఎక్కడి వరకు కావాలో అక్కడ వరకు క్రాప్ చేసుకోవాలి. మ్యాక్సిమం బార్డర్ లోపలికి ట్రై చేయండి. ఇన్ కేస్ ఏమైనా అడ్జస్ట్మెంట్ లైక్ ఇప్పుడు ఇది ఉంది ఇట్లా వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఈ 2 యారోస్ ఉన్నాయి కదా, 2 యారోస్ వచ్చినప్పుడు ఇట్లా క్రాప్ చేసుకోవాలి. ఇలా 2 యారోస్ వచ్చినప్పుడు చేసుకోవాలి. 4 యారోస్ వచ్చినప్పుడు ఏమవుతుంది, మొత్తం కంప్లీట్గా డ్రాగ్ అవుతుంది. సో మనకి ఏ యారో రాలేదని క్లిక్ చేసామనుకోండి, మళ్ళీ లెఫ్ట్ క్లిక్ చేస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాల్సి ఉంటుంది. సో ముందు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రాప్ ఇమేజ్, ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ సిగ్నేచరు ఈ 2 పేజెస్లో కూడా సిగ్నేచర్ ఉంది. మనకి ఏదైతే బెటర్గా ఉండదో సేమ్ మళ్ళీ లెఫ్ట్ క్లిక్ ఇవ్వాలి, ఇమేజ్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ మౌస్లో లెఫ్ట్ క్లిక్ హోల్డ్ చేసి పట్టుకొని ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలి. సో క్రాప్ ఆప్షన్ ఇక్కడ ఉంటుంది అండ్ సేమ్ ఇక్కడ ఉంటుంది. ఈ 2 ఆప్షన్లో ఏదైనా యూజ్ చేయొచ్చు, ఓకేనా. ఇప్పుడు ఫోటో ప్లేస్లో ఫోటో సేమ్ ఇట్లానే మౌస్లో లెఫ్ట్ క్లిక్ ప్రెస్ చేసి పట్టుకోవాలి. లాంగ్ ప్రెస్తో ప్రెస్ చేసి పట్టుకొని ఇట్లా డ్రాగ్ చేయాలి ఫోటో ప్లేస్లోకి అండ్ సిగ్నేచర్ ప్లేస్లోకి చేసి అప్లోడ్. వెల్ డన్, డాక్యుమెంట్ అప్లోడ్ సక్సెస్ఫుల్లీ అప్లోడ్. సేమ్ ఈజీ ప్రాసెస్ ఉంటుంది. నెక్స్ట్ ఆల్రెడీ అప్లోడ్ అంటే మీకు ఆల్రెడీ చూపించాను కదా,